చెప్పలేరు, అన్ని అబద్ధాలే. ముఖ్యమంత్రి గారు చిలకలూరుపేటకు వచ్చినప్పుడు చెప్పిన అన్ని అబద్ధాలే. ఏది పూర్తి చేశారు కాబట్టి ఏ ఒక్కటి పూర్తి చేయదా. ఏ ఒక్కటి 100 బెడ్ హాస్పిటల్ 5 ఏళ్ళు ఎందుకు పట్టింది? నాబార్డు డబ్బులు పేదవాడు ఆ సరౌండ్లో ఎన్ని రకాల ఇబ్బందులు పడ్డారు ఆలస్యమైనందుకు. అన్నిటికీ సమాధానం చెప్పాలి. ఒకటి కాదు 10 ఉన్నాయి ఇలాంటివన్నీ. ఈ 10టికి సమాధానం చెప్పాలి. చిలకలూరుపేట ప్రజలకి మనోవేదనకు గురి చేశాడు ఇక్కడున్న అవినీతి మంత్రి, అక్కడున్న ముఖ్యమంత్రి. ఎంతసేడికి అక్రమ కేసులు పెడదాం, ఎవరిని అరెస్ట్ చేద్దాం, ఎవరిని ఇబ్బందులు పెడదాం, ఎవరి మీదకి పోలీసులను ఎగదోలాలి, ఎవరి మీదకి సిఐడిని ఎగదోలాలి, ఇవి తప్ప ఈ నియోజకవర్గంలో ఇచ్చిన మాట ఏంటి, ఈ నియోజకవర్గంలో ఇచ్చిన వాగ్దానాన్ని ఏ విధంగా అమలు చేయాలనే ఆలోచన చేయనటువంటి ముఖ్యమంత్రి కాబట్టే ఈరోజు ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకున్నాడు. 13 ఏదైతే బటన్ నొక్కి పేద ప్రజలను మోసం చేశారో నాసిరకం జేబ్రాండ్ తోటి, అదే బటన్ నొక్కి ప్రజలు చిలకలూరుపేటే కాదు 175 నియోజకవర్గాల్లో 2 బటన్లు, ఒకటి ఎంపీకి ఒకటి ఎమ్మెల్యేకి బటన్ నొక్కి జగన్మోహన్ రెడ్డి ప్రజలు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. పాస్బుక్ మీద ఆయన బొమ్మ ఏంటి, గట్టురాళ్ల మీద ఆయన బొమ్మ ఏంటి, ఇవన్నీ ఒక పథకం ప్రకారం వాళ్ళ చెల్లెలే చెప్తా ఉంది. మా అన్న ఒక పథకం ప్రకారం మీ బిడ్డను అంటున్నాడు, మీ పొలాలు మీ ఆస్తుల మీద ఆయన బొమ్మ అంటున్నాడు, మీ పాస్బుక్ మీద ఆయన బొమ్మ అంటున్నాడు, రేపు రిజిస్టర్ డాక్యుమెంట్ జిరాక్స్ మీద ఆయన బొమ్మ అంటాడేమో. కనుక ఇదంతా కబ్జా చేసే యాక్ట్ అని చెప్తా ఉన్నాడు. ఎందుకు? చాలా తాకట్టు పెట్టాడు. 15 ఏళ్ళు మద్యం తాగేవాళ్ళని తాకట్టు పెట్టి డబ్బులు తెచ్చాడు. రేపు ఇవన్నీ ఆస్తులు పెట్టి తేడానేంటి? నాసిరకం మద్యం 60 రూపాయలు 200 పెంచాడు ఒకసారి. పెన్షన్ అవతాతలకు ఇచ్చే పెన్షన్ 5 ఏళ్ళు పట్టింది. ఇచ్చిన మాట అమలు చేయడానికి 1000 రూపాయలు. ఇప్పుడేమో 500 ఏమో 28, 29 ఇస్తానని చెప్తా ఉన్నాడు. లిక్కర్లో రాత్రికి రాత్రి 200% పెంచినటువంటి జగన్మోహన్ రెడ్డికి ఇచ్చిన మాట 1000 పెన్షన్ అమలు చేయడానికి 5 ఏళ్ళు కావాలన్నా? రాబోయే ఇప్పుడు మేనిఫెస్టో 500 ఇవ్వడానికి లాస్ట్ 2 ఏళ్ళు ఇస్తాడంట. అంటే జగన్మోహన్ రెడ్డికి పేదవాళ్ళ మీద అవతాతల మీద ఎటువంటి ప్రేమ ఉందో ఇక్కడే స్పష్టమవుతా ఉంది. 4 బటన్లు నొక్కాడు. ఎందుకు పడలే ఇప్పుడు దాకా డబ్బులు అక్కడ నిల్వ ఉన్నాయంటున్నారు. అంటే ఎన్నికల ముందు ఒక రోజు ముందేద్దామనే, ఎవరిని మోసం చేద్దామని, అన్నీ కూడా అన్ఫెయిర్ పాలిటిక్స్ చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. అబద్ధాలు చెప్తా ఉన్నాడు, ప్రజలను మభ్య పెడతా ఉన్నాడు, ప్రజలను మోసం చేస్తూ ఉన్నాడు. మోసాలను ప్రజలు గుర్తించారు కాబట్టి ప్రజా వ్యతిరేకతను ఈరోజు మూటగట్టుకుంటా ఉన్నాడు. ఇంటికి పంపించడానికి సిద్ధమయ్యారు ఫ్యాన్ గుర్తుకి జగన్మోహన్ రెడ్డిని, ఆ పార్టీ. ఎన్నికలకు ముందు ఒక ప్రతిపక్ష నాయకుడిగా రాష్ట్రం అంతా పర్యటించారు, అదేవిగానే హామీలు ఇచ్చారు. ఏ నియోజకవర్గం పోయినా అన్ని అలివిగాని హామీలు, అమలు చేయలేని హామీలు, అబద్ధాలు చెప్పి ఒకసారి చూద్దామని ఓటేస్తే ఏ నియోజకవర్గంలో ఇచ్చిన మాట కూడా నెరవేర్చలేదు. ఎక్కడికక్కడ 175 నియోజకవర్గాల్లో కూడా ఇదే విధంగా ఎక్కడికక్కడ అబద్ధాలు చెప్పి ఒకసారి వేయండి అని ఓటు వేయించుకొని ఇచ్చిన మాటను ఏ నియోజకవర్గంలో కూడా అమలు చేయలేదు. దాంట్లో ఫస్ట్ చిలకలూరుపేట, ఎడవల్లి భూములు, దళితుల భూములు. అది కూడా మీ బిడ్డను అంటాడు లేస్తే, మీ బిడ్డననే అర్హత కూడా లేదు. మీ బిడ్డననేటువంటి జగన్మోహన్ రెడ్డి దళితుల భూమికి ఏం చెప్పాడు? ఇప్పుడే మా రాజేష్ చూపించాడు వీడియో. ఆనాటి మాటలు జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడాడు, ఈరోజు ఏం చేశాడు. మరి అది నాలిక, మరి దాని తాటిమట్ట ఏమంటారు? దాన్ని తాటిమట్టనే ఏంటది? నాలిక వచ్చే అబద్ధాలను ఏమంటారు? తాటి బద్ద. ఇప్పుడు ఎడవల్లి భూములు, అది దళితుల భూములు. నువ్వేం చెప్పావు అన్నాడు. ఈనాడు నువ్వు చేసింది ఏంటి? 5 ఏళ్లలో వాళ్ళ భూములకు పట్టాలు ఏదైనా ఉంటే రద్దు చేసి మీ భూములు మీకు పట్టాలు ఇస్తానని చెప్పాడు. ఏం చేశాడు? చివరికి ఎకరాకి 8 లక్షలు, ఎకరాకి 25 లక్షలు ఇవ్వాల్సింది. ఇప్పుడు 25 లక్షలు కూడా కాదు. అది వాళ్ళ భూములు వాళ్ళకి ఇస్తే వాళ్ళు గ్రానైట్ చేసుకుంటారా, ఏం చేసుకుంటారా, అది వాళ్ళ ఇష్టం. నువ్వు మాట తప్పావు. మేము ప్రశ్నించేది దళితులకు ఇచ్చిన ఎడవల్లి భూముల విషయంలో మాట తప్పాడు.
రేపు ఏమి సమాధానం చెప్తాడని మేము అడుగుతా ఉన్నాం. మాట తప్పాడు పట్టాలు ఇస్తానని, చివరికి బొమ్మలు గాజేసి ఒక కార్పొరేషన్ పెట్టి వాళ్ళ అనుమతులకి ఈ గ్రానైట్ క్వారీలు అంటగట్టేటువంటి దుర్మార్గపు ఆలోచన చేశారు. టిడ్కో ఇళ్ళు 5 ఏళ్ళు అయింది. ఎందుకు ఇవాళ 90% పూర్తయింది, 98% పూర్తయింది. ఎందుకు పేదవాడిని మోసం చేశారు? 5 ఏళ్ళు ఎందుకు ఇవ్వలేదు? 2% పని పూర్తి చేయడం చేత కాలేదా? ఎందుకు పూర్తి చేయలేదని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. పూర్తి చేసి 4512 ఇళ్లలో ఎందుకు పేదవాడు అక్కడ చేరి కాపురం చేసుకునేటువంటి వస్తువులు ఎందుకు క్రియేట్ చేయలేదని మేము అడుగుతా ఉన్నాం. 2% పనులు 98 నేనే పూర్తి చేశా. ఏ సమాధానం చెప్తారు? ఈ చిలకలూరుపేట 4512 ఇళ్ళు, అక్కడ 2000 ఏమో ఫౌండేషన్ వేసాం, అక్కడ 3000 శాంక్షన్ తెచ్చాం. 10,000 ఇళ్ళు ఈ చిలకలూరుపేటకు వచ్చి ఉంటే ఈరోజు పేదవాడికి ఇంటి స్థలం ఇల్లు అవసరం లేదు, అందరికి వచ్చి ఉండే. జగనన్న కాలనీలు అది ఒక అవినీతి, మొత్తం ఎకరాలకు డబ్బులు తీసుకోవడమే తప్ప గుదేవారి పాలన ఎవరు ఉంటారు పోయి? మరి జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర ఏంటి? ఇక్కడ ఉన్న అవినీతి విడుదల అయ్యే పాత్ర ఏంటి? ఆ భూముల సమాధానం చెప్పాలి. పేదవాడి పేరిట 50 కోట్లు కాజేశారు ఈ నియోజకవర్గంలో. దీనికి సమాధానం చెప్పమంటా నేను. అదేవిధంగా 4వది, అన్నిటికన్నా చిలకలూరుపేట ప్రజలను మోసం చేసింది అమృత స్కీమ్. లింగంగుంటలో వచ్చినప్పుడు 65 కోట్లు, లేటెస్ట్ 1 ఇయర్ క్రితం, 1 ఇయర్ అయిందా, 65 కోట్లు శాంక్షన్ చేశారు. మా చెల్లెమ్మ అడిగిందని 65 ఇస్తున్నానని బ్రహ్మాండంగా చెప్పాడు. ₹1 రిలీజ్ చేయదా? మోసం కదా ఇది? అమృత స్కీమ్ పూర్తయితే ఈరోజు చిలకలూరుపేటలో అన్ని రకాలుగా ప్రతి పేదవాడికి ప్రతి ఇంటికి నీరు అందేది. ఈరోజు అమృత స్కీమ్ పూర్తి చేయదా? ఆ రోజు బ్రహ్మాండంగా చెప్పేశారు మాటలు, అబద్ధాలు. ఇంతవరకు ₹1 రిలీజ్ చేయదా? చివరికి గాంధీ పార్క్ కూడా తాకట్టు పెట్టారు. ఎందుకు పూర్తి చేయలేదని మేము ప్రశ్నిస్తున్నాం. సమాధానం చెప్పాలి. ఇవన్నీ ఊరక వచ్చి వెళ్ళటం కాదు, ఓట్లు అడగటం కాదు, ఓట్లు అడిగి అబద్ధాలు చెప్పి వెళ్ళిపోయి మోసం చేయటం కాదు. ఆటో నగర్ ఎందుకు పూర్తి చేయదు? ఈ అవినీతి మంత్రి చెప్పింది. ఈ ఆటో నగర్ ఏంటి? నేను ఇంకోసారి స్థలం ఎక్కడో ఇస్తాను, ఇంతవరకు ఉన్న ఆటో నగరు చేయదా? సొంతంగా కొనిస్తానంది. ఉన్న ఆటో నగరు డెవలప్ చేయదా? సొంతంగా కొనిస్తామన్న పట్టాలు ఇవ్వదా? ఇక్కడ ఉన్న చెత్తను తీసుకుపోయి గుంటూరు వేశాడు. ఏమి సమాధానం చెప్తాడు రేపు చిలకలూరుపేట నియోజకవర్గ ప్రజలకు? ముఖ్యమంత్రి ఏమి సమాధానం చెప్తాడో మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఆటో నగర్ ఆ విధంగా ముస్లిం మైనారిటీలు అత్యధికంగా నివసించేటువంటి చిలకలూరుపేట, 35,000 ఓట్లు ఉన్న చిలకలూరుపేట, ఆ ఆటో నగర్ వచ్చి ఉంటే మరొక మహీంద్రా, మరొక టాటా కంపెనీ లాగా ఇక్కడ తయారై ఉండేవి. అదొకటి. ఇప్పుడు ఈ 5 అయిపోయినాయి. కొండవీడి కోట పడుకోబెట్టారు. కేంద్రీయ విద్యాలయం ఎందుకు పూర్తి చేయలేదని మేము ప్రశ్నిస్తున్నాం. కేంద్రీయ విద్యాలయం మైనారిటీలకు 1000 మంది పేద మైనారిటీ విద్యార్థులు చదువుకునే హాస్టల్ తెచ్చాం. ఎందుకు పూర్తి చేయలేదంటాం? సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ ఏం చేశారు 5 ఏళ్లలో? ఏం చెప్పడానికి వస్తున్నారు? ఏం అబద్ధాలు చెప్పడానికి వస్తున్నారు? ఆ విధంగా ఒక్క లిఫ్ట్ ఇరిగేషన్ రెన్యువేషన్ లేదు, అన్ని పాడు పెట్టారు. రైతులకి లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా నీళ్లు వచ్చే పరిస్థితి లేదు. దీనికి ఏం సమాధానం చెప్తారు? దీనికి ఏం సమాధానం చెప్తారు ముఖ్యమంత్రి అని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు రోడ్లన్నీ పాడైపోయినాయి. ఒక ప్యాచ్ వర్క్ కూడా చేయలేరా? ఎడ్లపాడు మండలం పోయి తిరగమన్న ముఖ్యమంత్రిని ఒక ప్యాచ్ వర్క్ చేయలేరా? అదేవిధంగా ఈరోజు చిలకలూరుపేట అభివృద్ధి ఎక్కడ వేసిన గవర్నమెంట్ అక్కడే ఉంది. ప్రాజెక్టులు స్టార్ట్ అయినటువంటి కూడా ఎందుకు కంప్లీట్ చేయలేకపోయారు? బైపాస్ 2 ఏళ్లుగా జాప్యానికి కారణం ఎవరు? ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలి. ముఖ్యమంత్రి పేషీ కూడా చెప్పారు, గడ్డగిరి ఫోన్ చేస్తే, అయినా ఇక్కడ స్టార్ట్ చేయనిదా? బేరం కుదిరేదాకా స్టార్ట్ చేయనివదా? ఎన్ని ప్రాణాలు పోయినాయి? సమాధానం చెప్పాలి.